ఇప్పుడు కేతిరెడ్డి గారు ఒక మాట్లాడుతూ ఏమని చెప్పాడంటే ఆయనంట ఈ ఎలక్షన్ కౌంటింగ్ లో బయటకు వచ్చాడట. బయటకు వచ్చి ఎవరి కాళ్ళు ఆఫీసర్లు అంటే మెజార్టీలు రాసేస్తున్నారంట. అది నిజమేనంటారు అది? అలా ఉండదు సార్. మామూలుగా ఆయన ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు ఆబ్వియస్లీ టాప్ టెక్నికల్ గా ప్లస్ తిరిగే వాళ్ళలో టాప్ 5 లోనే ఉంటారు. ఆబ్వియస్గా ఆయన మీద అభియోగాలు కేసులు అన్ని వేరే పక్కన పెడితే ఆబ్వియస్లీ ఒక 5 సంవత్సరాల్లో ఒక 1000 రోజులు కనీసం ఫీల్డ్ లోనే ఉన్నారు. ప్రతిరోజు తిరుగుతున్నారు. స్టేట్ కూడా గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చూస్తుంది. ఆబ్వియస్గా నేను వ్యక్తిగతంగా కూడా మామూలుగా నాకు ఎటువంటి నాకు చెప్పినట్టు లైన్స్ లేకపోయినా ఒక పాయింట్ వరకు బాగా తిరిగే బాగా కష్టపడే ఎమ్మెల్యే ఏముందో తన మీద ఇంపాక్ట్స్ వేరే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు గెలవాలని కోరుకుంటారు ఇండివిజువల్ గా. ఆయన కేతిరెడ్డి గారు ఇంకెవరైనా కానీ, ఎందుకంటే అలాంటి వాళ్ళు ఓడిపోవడం వల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఆయనే ఓడిపోయారు ఇంక తిరిగినా వేస్ట్ కదా అని ఎక్కడో ఒక రాంగ్ ఇంప్రెషన్ సైడ్ వెళ్ళిపోకూడదు అని జనాలు. అది వ్యక్తిగత అభిప్రాయం. బట్ ఓట్ బ్యాంక్ వచ్చేసరికి సార్ ఆబ్వియస్ గా ఆయన ఓడిపోయింది మామూలుగా నాకు తెలిసి 2500 3000 అటు ఇటుగా ఓడిపోయారు. అంటే ఇంకొక 1500 ఓట్లు తెచ్చుకోవాలంటే గెలిచిండేవాళ్ళు. అప్పుడు ఈ డిస్కషన్ ఇంప్రెషన్ అంతా ఉండేది కాదు. సో ఆయన మీద నాకు వ్యక్తిగతంగా చాలా పాజిటివ్ కన్సర్న్ ఉంది. బట్ ఆయన తీసుకున్న స్టాండ్స్ ఎందుకు ఇలా జరిగింది అనేది ఆబ్వియస్ గా ఏ మనిషికైనా హృదయ విదారకంగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు తిరిగి నేను ఓడిచ్చేసి వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందన్నా పర్లేదు కానీ నేను ఎందుకు ఓడిపోయాను అనేది ఆ క్వశ్చన్ కి ఆయనకి ఆన్సర్ తగ్గదు. ఆయన క్వశ్చన్ కి ఆన్సర్ కావాలంటే మీ ఓట్ బ్యాంకింగ్ 10 to 20% మాత్రమే. 80% పార్టీ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. సత్యకుమార్ గారు వచ్చారా అసత్యకుమార్ గారు వచ్చారా సంబంధం లేదు. ఒక పార్టీకి ఓట్ బ్యాంక్ వేస్తున్నప్పుడు ఆ పార్టీకి మెజారిటీ మీరు అటువైపుగా మల్లుతున్నప్పుడు, అలాగే 2 కూటములు 2 కులాలు బలంగా పనిచేస్తున్నప్పుడు మీరు ఆ స్థాయిని పుష్ చేయడం చాలా కష్టం. మీరు ఎడ్జ్ దాకా తీసుకొచ్చారు. ఒక 1400-1500 ఓట్లు తెచ్చుకుంటే సరిపోయింది. బట్ ఆబ్వియస్ గా 1400-1500 లేదు కాబట్టి ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తో నిద్రపట్టని రాత్రులు ఎన్నో గడపాల్సి వస్తుంది. మేబీ హీల్ రికవర్ ఫ్రమ్ దట్. ఇప్పుడు ఈవీఎం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారన్నమాట. గెలిచిన తర్వాత ఈవీఎంలకు గొప్పతనం, ఈవీఎంలు ఎంత బాగా పనిచేసినాయి, ఎంత రిలయబుల్, దాంట్లో ఇలాంటివి ఉన్నాయండి. కొంతమంది ఓడిపోయిన వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ఈవీఎంలో ఏదో జరిగింది అంటారు. నా డౌట్ ఏంటంటే ఒక ఈవీఎం జరిగింది అలాంటప్పుడు బీజేపీ వాళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఉంది కదా, 272 లేకపోతే 300 వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా. అంటే అది ఓకే సార్. టెక్నికల్ గా అది 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 మామూలుగా నెంబర్స్ పరంగా మీరు చెప్పేది. టెక్నికల్ గా కూడా సార్ మామూలుగా ఈ ఈవీఎం మిషన్స్ అన్ని కలిపి ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి వచ్చి తర్వాత రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ అందరికి చూపించి ప్రతి ఈవీఎం మిషన్ ఓపెన్ చేసి వాళ్ళు చూపించడం జరుగుతుంది. ఇది దాదాపుగా 1 నెల రోజుల ప్రాసెస్. అంటే మీ తరపు నుంచి ఎవరైనా పంపించండి అని వాళ్ళు ఉన్నా లేకపోయినా స్క్రీన్ పెట్టి ప్రతి ఈవీఎం మిషన్ అక్కడి నుంచి మళ్ళీ నియోజకవర్గం ఉన్నటువంటి పార్లమెంట్ దగ్గరికి వెళ్తుంది, హెడ్ క్వార్టర్స్ దగ్గరికి. అక్కడి నుంచి నియోజకవర్గం ఈ ప్రతి లేయర్ లో కూడా వాళ్ళని పిలిచి చూపిస్తారు. ఆఖరికి ఈ రోజు ఓటింగ్ జరుగుతుంది అన్నప్పుడు కూడా ఆ రోజు కూడా మీరు ఒక 50 ఓట్లు వేసి చూడండి, స్లిప్లు రాంగ్ గా పడుతుంది లేదు చూడండి అని చెప్పి వాళ్ళ చేత సంతకం పెట్టుకొని బాగుంటాయి. ఈ విధంగా 8 లేయర్స్ 7 లేయర్స్ లో ఉన్నప్పుడు ఎక్కడో దగ్గర మీరు ఈ మిషన్ సరిగ్గా పనిచేయట్లేదు అని ఎక్కడ చెప్పినా కానీ వాళ్ళ మిషన్ పక్కన కంప్లీట్ గా పక్కన పెట్టడం కానీ దాన్ని వాళ్ళని కంప్లైంట్ మీ పేరుతో రిజిస్టర్ చేసుకోవడం కానీ లేదా ఈవీ మిషన్ అన్ని తప్పు జరుగుతున్నాయి ఎక్కడో చిప్పు పెట్టారు ఇది గిప్పు పెట్టారు అనుకున్నా కానీ మీరు ఎప్పుడూ చేయకుండా లాస్ట్ లో ఇది సినిమాలో చూపిస్తారు చూడండి, పెళ్లి ఎప్పుడు లాస్ట్ ఆపేయండి పెళ్లి అన్నట్టు దాంట్లో పెళ్లికి ముందు ప్రాసెస్ లో ఎన్నో లేయర్స్ ఉంటాయి కదా, పెళ్లి చూపులు మళ్ళీ నిశ్చితార్థాలు ఎన్నో ఉంటాయి. అక్కడ ఆపాలి కానీ పెళ్లి అయిపోయిన తర్వాత ఆపన్నట్టు ఉంటుంది. ఇంకా పెళ్లి కూడా రోజు కూడా కాదు ఇది. అంటే మనం ఈవీఎం మన విమర్శించడం కానీ హక్కు ఉంది సార్ ఎనీ పర్సన్ కి. ఇక్కడ మనకి డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఎవరైనా హక్కు ఉంది. బట్ మీ హక్కు ఇంకా దాని ముందు ఎక్స్ట్రా చాలా ఆప్షన్స్ జరిగేదానికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అంటే అది ఏదో ఊరిని బ్లేమ్ గేమ్ లాగా అయిపోద్ది కానీ అది రియల్ గా అనిపించదు, ట్రూగా అనిపించదు. అంటే ఏదో ఉంటే ముందే చెప్పాలి, ముందే చెప్పొచ్చు. ఇప్పుడు ఏదో 40,000 కట్టి ఏదో చెక్ చేసుకోవచ్చు ఏదో చెప్తున్నారంటే ఏదో అది మీకు ఐడియా ఉంది సార్? నాకు ఐడియా లేదు. ఓకే, అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక పలానా ఈవీఎం మీద నాకు డౌట్ గా ఉందంటే 40,000 కట్టి చేసుకోవచ్చు అట. ఇంకా బెటర్ గా రావాలి సార్. అది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్స్ కూడా ఎవరైనా జస్ట్ నింద వేయగానే వాళ్ళు వెంటనే దాన్ని హైట్ ప్రొఫైల్ గా తీసుకొని వెంటనే ఎందుకు అంటే బ్లేమ్ చేస్తున్నారా, టెక్నికల్ గా ఉన్నారా? టెక్నికల్ గా ఉంటే వాళ్ళు రెక్టిఫై చేయాల్సిన బాధ్యత కూడా అదే. లేదు ఊరినే బ్లేమ్ చేస్తున్నట్టే దాన్ని హై స్టాండర్డ్ గా దాన్ని శిక్షకు అర్హులుగా ఉండేటట్టు కూడా చేయాలి. ఎందుకంటే ఊరిని బ్లేమ్ చేస్తుంటే జనాలకి ఎక్కడో దగ్గర మీరు కంటిన్యూస్ గా చెప్తూ ఉన్నారు అనుకోండి, అది ఎక్కుతూ ఉంటే అదే నిజమే ఏంటది లేకపోతే ఎందుకు జరుగుద్ది అనేది ఒకటి ఉంటుంది. అంటే ఓవర్లో మన సిస్టమే ఫెయిల్ అయిపోద్ది ఓవరాల్ దాని మీద. ఇప్పుడు ఎవరైతే ఈవీఎం విమర్శిస్తున్నారో వాళ్ళు చేయని వాళ్ళు లేరు సార్. మామూలుగా బీజేపీ చేసింది, కాంగ్రెస్ చేసింది, అద్వానీ కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ప్రతి ఒక్కరు దాని మీద విమర్శించిన వాళ్ళే. ఇప్పుడు మన ఏపీ గురించి చూస్తే మరి నేషనల్ సర్వే వాళ్ళు ఇచ్చారు కదండి, వాళ్ళు 120 నుంచి 140 వరకు ఇచ్చేసారు వాళ్ళు నేషనల్ సర్వే వాళ్ళు. అప్పటికి ఇంకా ఎగ్జిట్ పోల్స్ లో చెప్పారు వాళ్ళు అబద్ధం చెప్పరు కదా, వాళ్ళు సర్వే చేశారు కదా. యాక్చువల్గా సార్ ఒకసారి లెట్స్ సే మేము కూడా ఫెయిల్ అయ్యి అందరూ ఫెయిల్ అయినప్పుడు కూడా అంత మాత్రం రిజల్ట్స్ తప్పట్టేది లేదు. ఇప్పుడు కేకే అనేది మనకు బ్రాండింగ్ గా మారింది.
లెట్స్ మేము కూడా డిసాస్టర్ గా వైఎస్ఆర్సీపీ గెలిచేస్తని చెప్పి అనుకోండి, అందరూ పోయాం అనుకోండి. ఉమ్, దట్ డజన్ మీద మేమంతా ఇటు చెప్పాం కాబట్టి ఎలక్షన్స్ రిజల్ట్ అలాగే రావాలని కాదు కదా, ఉమ్. దానికి ఒక ప్రామాణ్యం ఉంది కదా, అది కదా ట్రూ రిజల్ట్స్ చెప్పేది. మేము దానికి ఎంత దగ్గరగా చెప్తే అంత మాకు క్రెడిబిలిటీ పెరుగుతుంది అంతే. ఇప్పుడు ఆరా వాళ్ళు కానీ నాగన్న వాళ్ళు కానీ వచ్చేస్తున్నారు అనేసి ఆ రోజు కూడా కూర్చొని చెప్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ భవిష్యత్తు ఉంటుందంటారా, వాళ్ళు ప్రజలు నమ్ముతారంటారు వాళ్ళు, మిగతా సర్వే వాళ్ళు కానీ ఆరామస్థాన్ గారు ఆబ్వియస్లీ మోర్ ఎక్స్పీరియన్స్డ్ దాన్ మీ, మోర్ హ్యావ్ కాంటాక్ట్స్ అండ్ కనెక్షన్స్ ఇన్ పొలిటికల్ పార్టీ. నాకు ఎక్కువ నేను వర్క్ తప్పితే మామూలుగా నేను కలిసేది కూడా తక్కువ సార్ వేరే వాళ్ళు. సో ఎక్కడో ఒక తప్పు చేశారు. ఇప్పుడు నేను ఈ రోజు ఫోన్ చేసి నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ కేకే మీరు నేర్చుకుంటారంటే ఈ రోజు వెళ్ళి నేర్చుకుంటాను. ఆయన పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్స్ గురించి నాకు సంబంధం లేదు సార్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ బెటర్ దాన్ని రికవర్ చేసుకుని ఇంకా ముందుకు వెళ్తారని నేను ఆశిస్తాను, అంతే, అంతవరకు చెప్పగలుగుతాను. నా డౌట్ ఏంటంటే మీ జగన్మోహన్ గారు గెలుస్తున్నారని చెప్పాడు కాబట్టి ఈయన చెప్పే సర్వే తప్పు అవుతుంది, మనం ఆయన దగ్గరికి వెళ్ళొద్దని అనుకుంటారా, బిజినెస్ పాడవుతుందా అని. అది క్లయింట్స్ డిసిషన్ కదా సార్, అది ఎలా అంటే Clients వాళ్ళకున్న ఇంటరాక్షన్స్, వాళ్ళకున్నటువంటి దాని మీద ఆధారపడి. ఇప్పుడున్న ఈ కూటమి ఫ్యూచర్ లో కూడా 2029 కూడా వీలే గెలవాలంటే ఏ కార్యక్రమాలు చెప్పితే బాగుంటుంది, ఇప్పుడు మీరు సజెషన్ ఇవ్వగలరండి అన్న. చాలా కార్యక్రమాలు ఉంటాయి సార్, మామూలుగా మీకు చెప్పినట్టు. ఎందుకంటే మీరు ప్రజల్లో తిరిగారు, వాళ్ళ భావాలు ఏంటంటే మీకు అర్థమైంది. ఇంత 2,70,000 కోట్లు ఇచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు ఇచ్చి పంపించారు. అంటే ప్రతిసారి కూటమి, వైఎస్ఆర్సీపీ లేదా బీజేపీ, కాంగ్రెస్ ఇంకా వేరే పార్టీస్ ఎమర్జ్ అవ్వచ్చు కొత్తగా. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక సెట్ ఆఫ్ ఇయర్స్ కి ఒక కొత్త ప్యాటర్న్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ తయారవుతుంది సార్. ఇప్పుడు గడిచిన 10 years ఓట్ బ్యాంకింగ్ నేను చెప్పగలుగుతాను కాబట్టి బుర్ర తక్కువ వాళ్ళు తక్కువైపోతున్నారు, బుర్ర వాళ్ళు పెరిగిపోతున్నారు సార్. బుర్ర తక్కువ ఉన్న వాళ్ళు తక్కువైపోతున్నారు. అంటే బుర్ర తక్కువ అంటే నేను ఎట్లాగైనా ఇదే వెనకేస్తాను అనుకునే శాతం మంది తక్కువైపోతున్నారు. ఓకే. లాస్ట్ నేను ఎప్పుడు మా కుటుంబం కాంగ్రెస్ కే, మా తాత కాంగ్రెస్, మా నాన్న కాంగ్రెస్ ని అలాంటి నేపథ్యం అట్లా అనమాట. దాని నుంచి మారుతున్నారు, మార్పు కోరుకుంటున్నారు బలంగా కూడా. ఈ శాతం 30% వరకు పడిపోతుంది, మిగతా 70% మంది ఒక డ్రాస్టిక్ చేంజెస్ కనబడుతున్నాయి. అబ్వియస్ గా ఇప్పుడున్న ఫ్రీ స్కీమ్స్ లో అంత డ్రాస్టిక్ చేసేదానికి పాసిబిలిటీ చాలా తక్కువ. బట్ బేసిక్ మున్సిపాలిటీ క్లీన్ గా ఉండడం, దోమలు లేకుండా చూడడం, కాలువలు, రోడ్లు, స్కూల్స్, మున్సిపాలిటీలు, ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే పని చూడడం, ఆ చుట్టుపక్కల మండలాల చుట్టూలోనే 10,000 15,000 జాబ్ చేసుకోవడం, చిన్న పరిశ్రమలో ఉండడం. కేవలం అమరావతి అని ఉండి మొత్తం శ్రీకాకుళం, ఇచ్చాపురం మీద దాని మీద ఓట్లు పడకూడదు సార్. సో ఈ సెక్షన్ ఆఫ్ చేంజెస్ లో మీరు చేయగలిగితే ఓట్లు పడతాయి. మల్టిపుల్ లేయర్స్, బేసిక్ నీడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పటికి కూడా మంచినీళ్లు, మనకు తాగే మంచినీళ్ళు వచ్చే గ్రామాలు చాలా తక్కువ. కమ్యూనిటీ హాల్స్ అడుగుతున్నారండి, తాగే నీళ్ళు అడుగుతున్నారు. అంతే. చాలా డెవలప్మెంట్ అన్న పదం చాలా బరువు అయిపోద్ది దానికి. బేసిక్ నీడ్స్ ఫస్ట్ ఫుల్ఫిల్ చేయగలిగితే తర్వాత డెవలప్మెంట్ అన్న పదం కూడా మనం తీసుకోవచ్చు. ఇంకా కేకే గారు జనరల్ గా ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ఒక టార్గెట్ ఉంటుందండి. నేను ఈ పొజిషన్ లో రావాలని. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? అంటే నేను బేసిక్ గా ఈ సర్వీస్ కి వచ్చిన ఇంటెన్షనే 2 మార్గాలుగా డిఫరెంట్ వేస్ ఉంటాయి సార్. ఒక వే ఏంటంటే మీరు బాగా డబ్బులు ఖర్చు పెట్టించడం, లేకపోతే కులాల మధ్య, మతాల మధ్య ఫైట్ తెప్పించడం, దాంతో రైవల్టీ వెళ్ళి మనం గెలుపు వైపు తీసుకెళ్ళడం, ఏదో దెబ్బ తగిలినట్టు యాక్షన్ చేయమంటాం, వాట్ ఎవర్ మేబీ. బట్ ఇంకో మార్గం ఏంటంటే మామూలుగా ఏ పాజిటివ్ థింగ్స్ చేస్తే మీకు చేంజెస్ వస్తాయని చెప్పడం. నేను ఈ మార్గం ఎంచుకొని ఈ చేంజెస్ చేసుకుంటే ఓట్ బ్యాంకింగ్ మారుతుంది నేను అనుకుంటున్నాను. బలంగా కూడా ప్రజలు ఆ విధంగా చేంజెస్ చూపిస్తున్నారు కాబట్టి. సో అటువంటి వైపుగా మలిచి ఇప్పుడు నాకు ఉన్న పొజిషన్ కి నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ కానీ, నెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ కానీ, మేబీ ఇండియా వైజ్ గా కానీ నెంబర్ ఆఫ్ పార్టీ లీడర్స్ నేను కన్విన్స్ చేసి ఆ ఇంపాక్ట్, పాజిటివ్ థింగ్స్ ప్రజల్లో తీసుకొచ్చడానికి ఆ స్పేస్ లో ఉన్నానేమో నేను ఆ కార్నర్ దాంట్లో. సో ఐ కెన్ పుట్ ఆన్ లైట్ అండ్ సమ్ వేర్ కార్నర్ ప్లేస్, డార్క్ గా ఉన్న దగ్గర లైట్ వేసి ఇక్కడ ఇలా ఉంది, మీరు ఇది కానీ చేంజెస్ చేస్తే మీరు పాజిటివ్ గా కన్వర్ట్ అవుతారు అని.